సో భావన గారు ఫస్ట్ ఐటమ్ పాలకూర పుట్టగొడుగుల కూర చేశారు, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు సెకండ్ ఏం ఐటమ్ చేస్తున్నారు? పన్నీర్ చట్పట్. పన్నీర్ చట్పట్ పేరు చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. ఆయిల్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమాటో జ్యూస్, క్యాప్సికమ్, పన్నీర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిరకాయ ముక్కలు. ఓకే భావన గారు, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. కానీ మనం వంట స్టార్ట్ చేసే ముందు ఒక 2 minutes మాట్లాడుకున్నాం. అసలు ఇంత ముందు అయితే మీరు వంట ఎంత ఫాస్ట్గా చేసేసారంటే అసలు నేను కాదు, అక్కడ అయిపోయింది. మీరు కాదా, మీరే చేశారని చెప్పారు నాకు ఇందాక. చెప్పండి. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ప్రాజెక్ట్స్? నాది కొత్త బంగారం ఒకటి వస్తుంది, అది నాకు తెలుసు. మిస్టర్ మల్లన్న ఒకటి వస్తుంది. అండ్ ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను, ఫ్రీ ఆఫ్ యాక్ట్ అని చెప్పి ఏఎక్సన్లో వస్తుంది కదా, అలాంటి ప్రోగ్రామ్ తమిళ్లో నాకు ఆఫర్ వచ్చింది. సో అది మలేషియాలో చేయబోతున్నాము. నెక్స్ట్ దానికి వెళ్తాను. ఓహో ఓకే. సో మేము మిమ్మల్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ప్రోగ్రామ్ లో చూడబోతున్నాం తమిళ్లో. డెఫినెట్ గా మీరు తమిళ్లో వచ్చినా పర్వాలేదు, మేము తమిళ్ కూడా చూస్తాం, నేర్చుకుంటాం. తమిళ్ కూడా నేను తెలుగు తమిళ్ రెండు చేస్తూ ఉండడం వల్ల నాకు తమిళ్లో ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే. మీకు తమిళ్ వచ్చా? బేసిక్ నేను చెన్నైలో అక్కడే ఉండేదాన్ని, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను, అక్కడే నా డాన్స్ క్లాస్, స్కూల్ అన్నీ అక్కడే. కాబట్టి తమిళ్ మూవీస్, తెలుగు మూవీస్ అన్ని ఇంతకుముందు ఫీల్డ్ చెన్నైలోనే కదా ఉండేది. అవును. సో అక్కడే నేను చిన్నప్పటి నుంచి ఎదిగింది. ఇప్పుడు 2 years నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మరి జనరల్గా ఇప్పుడు మన తమిళ వంటలకు అలాగే తెలుగు వాళ్ళు చేసుకునే వంటలకు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మోస్ట్లీ స్పైసీగా తింటారు, కారం కారంగా ఉంటేనే మన వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే చూడండి, ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే వేడివేడి అన్నంలో ఉండే టేస్టే వేరు. తమిళియన్స్కి ఏంటంటే మన తెలుగు వంటల్లోని వెజిటేరియన్ వాళ్ళు కానీ నాన్ వెజిటేరియన్ వాళ్ళు కానీ చేసి కొంచెం వాళ్ళకి పడితే అమ్మో కారం ఏంటి ఇంత కారమా అంటారు. మా మదర్ చేసిన వంటలు ఏమన్నా నేను కొంచెం లొకేషన్ తీసుకెళ్ళానంటే అమ్మో ఇంత కారం ఉందండి చూస్తూనే ఉంటారు. అంటే తమిళియన్స్ అంత కారం తినలేరు. సో అది మెయిన్ డిఫరెన్స్. అందుకే మీకు కారం ఇష్టం తెలుగు వాళ్ళు కాబట్టి. నేను బేసిక్ తెలుగే కదండి, పట్ల ఉండడం వల్ల అలవాటు అయిపోయింది. అక్కడ లేదు లేదు, నేను పుట్టింది అనకాపల్లి, మా పెద్దమ్మ గారు అక్కడ ఉంటారు. మా అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు డెలివరీ అయిందన్నారు, అక్కడ నేను పుట్టాను. అంటే నా అనకాపల్లిలో పుట్టారు, తర్వాత తమిళ్కి వెళ్ళి అక్కడ పెరిగారు, చెన్నైలో పెరిగాను. అక్కడ డాన్స్ నేర్చుకున్నారు, తర్వాత చదువు అన్నీ అక్కడే. ఇండస్ట్రీలోకి అక్కడే వచ్చారా? నాకు 4 years ఉన్నప్పుడు నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన ఫీల్డ్లో ఉన్నారు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ కావాలని తీసుకురావడం, ఆ విధంగా నేను ఓకే అవడం. ఇంకా నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇంకా అలా ఈదుతూనే ఉన్నాను. సో మరి స్టార్ట్ చేద్దామా ఇంకా ప్రాసెస్? తప్పకుండా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేయాలి, దెన్ ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం వేడాక ఆయిల్ పోసుకోవాలి. ఈ ఐటమ్ ఏంటి? పన్నీర్ చట్పట్. పన్నీర్ చట్పట్. చట్పట్ అంటే ఏంటి? అంటే దానికి ఏదైనా ఉందా? మీరు చెప్తారా? అలా కాదు, ఇప్పుడు పానీపూరి తినేటప్పుడు దానికి పానీపూరిని కాకుండా ఇంకో పేరు కూడా ఉంది, గప్చిప్ అంటారు. గప్చిప్ అంటారు. ఏంటి గప్చిప్ అంటే అని వేసేసుకుంటాం, గప్చిప్ అంటారు మోస్ట్లీ. అది గప్చిప్. అలాగే పన్నీర్ చట్పట్ అనేది స్పైసీగా ఉంటుంది కదా, మనం తినేటప్పుడు అనుకుంటూ తింటుంటారు. ఓహో, ఆ స్పైసీనెస్ ని మీరు ఆ పేరు పెట్టారు అనమాట, చట్పట్ అనేది. డిఫరెంట్ గా ఉంది, బాగుంది. వచ్చిన రెగ్యులర్ గా ఇంతకు ముందు వాళ్ళు పెట్టింది నేను చెప్తున్నాను. ఓకే, మీరు క్లారిటీ ఇచ్చాను దానికి, అంతే. ఓకే, ఆయిల్ వేసుకుందామండి, స్పూన్. కానీ ఈ పేరు జనరల్గా ఇప్పుడు పిల్లలకు చెప్తే మాత్రం చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇలాంటి డిఫరెంట్ పేర్లు చెప్తేనే వాళ్ళు ఎక్కువగా తింటారు. 3 spoons వేస్తున్నాను. ఓకే, కొంచెం వేడాక జీలకర్ర వేసుకుందాం. ఓకే. సో ఎక్కువగా ఏది ఇష్టపడతారు తినడానికి? కూరలు కూరలు తింటారనమాట. రవి వండి పెట్టంటే కూరలు చేశానమ్మా అనగానే ఇంక ఫస్ట్ కూరలు ఖాళీ వాళ్ళకి నేను తినేస్తూ ఉంటాను అన్నం కంటే. సో అన్నం అవసరం లేకుండానే కూరలు తినేస్తారు. ఒక 1/2 spoon వేస్తున్నాను. ఓకే, జీలకర్ర 1/2 spoon, పచ్చిమిర్చి, సో ఇది మనకు ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? ఈ వంట 10 to 15 minutesలో అయిపోతుంది. ఇది కూడా అంత సింపుల్. ఓకే, సో పచ్చిమిర్చి జీలకర్ర మనకు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి కదా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా వేసేసుకున్నాం. ఓకే, సో
సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మనం వంట చేస్తున్నామని పక్కన ఇలా అందరికీ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయలు. ఏదైనా ముందుగానే ఇవి రెడీ చేసి పెట్టేసుకుంటే కుకింగ్ టైం వచ్చి తక్కువగా ఉంటుంది, కానీ మొత్తం అంతా వేసుకున్నా ఏంటి ఇప్పుడు 15 నిమిషాలు అంది ఇవన్నీ చేసుకోవడానికి ఇంత అవుతుంది కదా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఇవి మనకు జనరల్గా ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి అంత మనకి ఐ మీన్ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆనియన్స్ ఇంట్లోనే ఉంటాయి. టమాటో జ్యూస్ది. ఓకే, టమాటో ప్యూరీ కాదు, టమాటో జ్యూస్ ఇది. ఎందుకంటే టమాటో ప్యూరీ కొంచెం పన్నీర్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఇది ఓన్లీ జ్యూస్ అంతే. అంటే టమాటోస్ని డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకున్నారా, మిక్సీ వేసేసారా? ఓకే. ఇప్పుడు క్యాప్సికమ్, ఇది కొంచెం దగ్గరికి అయ్యాక పన్నీర్ పీసెస్ వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అంటే సుఖదుఖాలు. నాకు ఫస్ట్ నంది అవార్డు వచ్చిన ప్రాజెక్ట్ అది, సుఖదుఖాలు. దెన్ మా ఆయన డైరెక్ట్ చేసిన అతిథి, తనకి నంది అవార్డు వచ్చింది, నాకు డైరెక్ట్ చేశారు అది. ఓకే. సో అప్పుడు డైరెక్ట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? యాక్చువల్లీ చాలా మందికి వచ్చి మేము లొకేషన్లో ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండం, అంటే తను డైరెక్టర్ నేను ఆర్టిస్ట్ అంతవరకే ఉంటాం ఇంట్లోనే. ఇంకా ఓకే. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాము. ఓకే, ఇది కొంచెం మనకు దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి అయిపోయిన తర్వాత పన్నీర్ వేసేయండి. ఓకే. బట్ అందం సీరియల్ మాత్రం ఇప్పటికీ భావన గారు అంటే అందం సీరియల్ అందంగా ఉండేవారు, ఇప్పటికీ అలానే ఉన్నారు. నెక్స్ట్ డైలాగ్ నాది అదే, అంటే ఇప్పుడు లేనా? లేదు లేదు, ఇప్పటికీ అలానే ఉన్నారు. నేను అందుకే ఫస్ట్ అన్నాను, అలా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఒక స్పూన్ తీసుకున్నాం, ఇచ్చేయండి. సో నెక్స్ట్ మనం పన్నీర్ యాడ్ చేసేసుకున్న వెంటనే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ తగినంత, ఉప్పు, కారం కూడా తగినంత. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసిపోతుంది మీరు కారం ఎంత వేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసారు. చెప్పాను కదా మనం తెలుగు వాళ్ళం అండి, స్పైసీగానే తింటాం. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, తర్వాత ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకున్నాము. మిక్స్ కూడా చేసేస్తాం. ఇది మనకు అంటే రైస్తో బాగుంటుందా లేకపోతే రోటీస్తో బాగుంటుందా? రోటీస్తో చాలా బాగుంటుంది, నాలాంటి వాళ్ళకి ఉత్తుకూరే బాగుంటుంది. ఇదేదో బాగుంది అలా కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. జనరల్లీ వచ్చి పన్నీర్ ఐటమ్ మాత్రం రోటీస్తో చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే రోటీతో బాగుంటుంది. ఇది కొంచెం మనకు బాగా ఉడికినట్టు తెలుస్తుంది కదా. అయిపోయింది, ఇంక దించేసుకోవచ్చు. పన్నీర్ మనకు అంత ఎక్కువ టైం ఏం పట్టదు కదా ఉడకడానికి. లాస్ట్లోనే వేస్తున్నాం కదా, అది ఆల్రెడీ బాయిల్డ్ నుంచి వచ్చినట్టే కదా. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నారు. ఇందాక కూర కంటే ఈ కూర కాస్త ఎక్కువ చేసుకున్నాను, చూసారా? కూరలు ప్రియురాలి కదా నేను. ఓహో, ఓకే. మీరు రైస్ ఎక్కువ తీసుకుంటారా కూరల కంటే? అలా ఏం లేదు, అన్నీ తింటాను. దీనివల్ల ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తూ ఉంటాను. ఎస్, రెడీ. ఇదేంటి స్పెషల్ అట్రాక్షన్ కదా. ఓకే. అందా చట్పట్ అంటుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ చట్పట్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమోటా పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమాటో పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారం వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ చట్పట్ రెడీ. సో భావన గారు, మొత్తానికి మా ఇంటి వంట ప్రోగ్రామ్కి వచ్చి 2 మంచి రుచికరమైన వంటలు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.